నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి రంగం దాదాపు సిద్ధమైంది. ఇప్పటికే విపక్ష పార్టీల మధ్య పొత్తు ఖరారు కాగా 94 మందితో టీడీపీ తొలి జాబితా కూడా ప్రకటించేసింది. మిగతా అభ్యర్థుల వివరాలను రేపు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అటు తమకు కేటాయించిన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ కూడా తమకు కేటాయించిన 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. మరోవైపు అధికార వైసీపీ కూడా అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని తుది దశకు తీసుకొచ్చింది. ఈ నెల 16వ తేదీన మలిదశ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. లిస్టులు ప్రకటించాక అసంతృప్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్నది అన్ని పార్టీ అధిష్టానాలను కలవరపెడుతుంది. ఇప్పటికే వైసీపీలో పలువురు నేతల ధిక్కార స్వరం వినిపించగా టీడీపీ, బీజేపీ, జనసేనకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. మరి ఈ సమస్యను అన్ని పార్టీలు ఎలా ఎదుర్కొంటాయి? ఒకవేళ పార్టీలో లుకలుకల్ని మిగతా పార్టీలు ఎలా ఎన్కాష్ చేసుకుంటాయి? ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు గెస్టులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మన స్టూడియోలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో పాటు జనసేన రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు. మొదట మనం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గర వెళ్దాం. ఏఎస్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇక అంటే పొత్తులు అయిపోయాయి, అభ్యర్థుల ప్రకటనే కొంత ఆలస్యం అవుతుంది అంటే జనసేనకు సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ అసంతృప్తులు టీడీపీ నాయకుల నుంచి, జనసేన నాయకుల నుంచి వెల్లడవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే మీ ముందు 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటి, అంతర్గతంగా పార్టీలో టికెట్ తెచ్చుకునేందుకు పోరాటం చేయాలి, ఆ తర్వాత వైసీపీ నాయకులతో పోరాటం చేయాలి. ఇప్పుడు ఒక పార్టీలో టికెట్ గురించి అసమ్మతులు ఎక్కువ ఉన్నాయంటే ఆ పార్టీకి డిమాండ్ ఉన్నట్టు అర్థం. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఓటర్లు ఆ మూడ్ క్రియేట్ అయింది. అయినప్పటికీ ఈ యొక్క కూటమిలో ద్వారా ఈ యొక్క కొన్ని 2-3 పార్టీలు కూటమి ఏర్పడినప్పుడు ఈ కూటమి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీ నుంచి అనేక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు కూడా ఒక్కోసారి టికెట్ కోల్పోవడం జరుగుతుంది. గతంలో నాకు కూడా అలాంటి అనుభవమే ఉంది. నాకు ఆల్మోస్ట్ ఆల్ బీఫామ్ ఇచ్చే టైంకి ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు అనౌన్స్ చేసి తర్వాత కూటమిల ద్వారా బీజేపీతో కూటమి అయింది 2014లో. ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రచారం అంతా చేసుకుని ప్రచారంలోకి వెళ్ళిపోయి పోస్టర్లు కూడా ప్రింట్అవుట్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల బీజేపీతో కూటమి అయింది. ఆ యొక్క నా యొక్క కేటాయించిన సీటు బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. అంతే, అప్పుడు కొన్ని విషయాలు అలా జరుగుతాయి. పార్టీ మళ్ళీ అధినాయకుడు పిలిచి మనకి అవసరము, మన పార్టీకి విధేయులందరినీ పిలిచి ఒక వేదిక పైన ఏర్పాటు చేసి మనకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ముందు మనము ఒక విజయాన్ని సాధించాలి, ఈ లక్ష్యంకు మీ అందరూ పార్టీకి సహకరించాలని చెప్పేసి పార్టీ లైన్లో వాళ్ళందరికీ సంధానం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ. గత 4 దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ అనుభవం ఉంది. క్రమశిక్షణ రహితంగా ఏ ఒక్క కార్యకర్త కూడా ఎప్పుడు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎవరో ఒకరో ఇద్దరు కొన్ని సంఘటనలు పార్టీ నుంచి బయటికి వెళ్ళి రెబెల్గా నామినేషన్ చేయడము అరపాదరపా జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రాక్షస పాలనను గద్దెదించాలంటే ఈ యొక్క 3 పార్టీల కూటమి విజయం సాధించే అవసరం అనివార్యం అయిపోయింది. కాబట్టి మొత్తం అన్ని 3 పార్టీల నాయకులు కానీ, క్యాండిడేట్స్ కానీ, టికెట్ వచ్చిన వాళ్ళు కానీ, టికెట్ రాని వాళ్ళు కానీ ఏదేమైనప్పటికీ కూడా విజయమే మన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఫస్ట్ విజయం సాధించిన తర్వాత మన పార్టీలో మా యొక్క కమిట్మెంట్ ఏంది, మా యొక్క పార్టీకి మేము ఇచ్చినటువంటి సేవలు ఏంది, మాకు ఏ విధంగా అవకాశం ఇస్తారని తర్వాత మన యొక్క అధినాయకుడు, మన పార్టీ అధినాయక అధిష్టానం పైన మనం డిమాండ్ చేద్దాం, మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాత్రం టికెట్ దొరికిన వాళ్ళు, దొరకని వాళ్ళు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి విజయం దిశగా పయనిస్తున్నారు ఈరోజు. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి అసంతృప్తులు కానివ్వండి, రెబల్స్ కానీ క్యాండిడేట్స్ నామినేషన్ వేసే ప్రసక్తి ఇప్పుడు ఉత్పన్నం కాదు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు ఈ యొక్క కూటమిని కాదని ఎవరు కూడా పోటీలో దిగే అవకాశం కూడా కనిపిస్తలేదు ఈరోజు. అంటే ఇప్పుడు
మీరు ఈ కూటమిలో భాగంగా 3 పార్టీలు సీట్లు సర్దుబాటు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ వైసీపీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారంలో దూసుకుపోతుంది, కాస్త వెనకబడుతున్నారు కదా. మీరు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒంటరిగా పోటీ చేస్తే అది ఎంతసేపు అండి? ఒక పొలిపేట కూర్చుని గంటలో డిసైడ్ చేయొచ్చు కదా వాళ్ళకున్న రిపోర్ట్లో. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఇది ఇరు పార్టీలు కలిసి కొన్ని సీట్లు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. బీజేపీ మళ్ళీ కలవడం వల్ల కొన్ని మేము అనౌన్స్ చేసినటువంటి సీట్లు కూడా కొన్ని వాళ్ళు ఆశించవచ్చు. దాంట్లో కొద్దిగా తర్జన జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అతి త్వరలోనే సీట్లు అనేది ఖరారైపోతాయి. రేపు రానున్న తొలి జాబితాలో ఇమ్మీడియట్లీ క్యాండిడేట్స్ అందరూ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అయిపోయింది. దాన్ని కూడా మేనిఫెస్టో బహుశా 17వ తారీఖు మేము మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. చేసిన తర్వాత ప్రజల్లో మీకు వెళ్తాం, ప్రజల్లో ఏమేమి చేయబోతున్నాము, ప్రజలు ఏంది 5 సంవత్సరాలు ఏం కోల్పోయారు, ప్రజలు ఒక నేర చరిత్ర గలటువంటి ఒక నేరస్తుడి మనోబృతితోటి ఒక క్రిమినల్ మైండ్ సెట్ తోటి అధికారంలోకి వచ్చి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ ఒక సాడిజం ఒక అక్కసుతోటి పరిపాలించే వ్యక్తి మళ్ళీ గెలిస్తే ఏమవుతుందని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే తెలుసుకున్నారు. మరోమారు ప్రజలకు మేము చైతన్యపరుస్తాం. 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా డెమోక్రటిక్ నామ్స్ ఆంధ్రప్రదేశ్లో బుల్డోజ్ అయిపోయాయి, ఏ విధంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల మనసు గెలుచుకొని ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతున్నాం. ఈరోజు వాళ్ళు సిద్ధమని వైనాట్ 174 అవుతుంది కదా, వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. అది ఖచ్చితంగా. అదే కాకుండా ముఖ్యంగా ముగ్గురు పార్టీలలో ఒక వ్యూహరచన చేయడం జరుగుతుంది. పులివెందులలో క్లియర్గా చెప్తున్నాను, పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయడం ఖాయం ఖచ్చితంగా. రైట్, ఓకే. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మీకు. రైట్ సార్, ఇప్పుడు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్ సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ అధినాయకత్వం కానీ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ చాలా చోట్ల ముందుగానే అభ్యర్థులు ప్రకటించారు కానీ మారుస్తూ వస్తున్నారు. గుంటూరులో 2 అభ్యర్థులు ప్రకటించారు కాదని చెప్పి ఇప్పుడు గుంటూరు ఎంపీ టికెట్ కోసం 3వ అభ్యర్థి వేటలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అట్లా చాలా ఒక డజను పైగా సీట్లలో ఇదే గందరగోళం కొనసాగుతోంది. కారణాలు ఏంటి అంటే ప్రజల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు పదే క్యాండిడేట్ మారిస్తే? సార్ మీరు కారణాలు ఏమక్కర్లేదు, గందరగోళం ఏమక్కర్లేదు. ఈ రోజు 13వ తారీఖు, ఇంకా 3 రోజులు ఆగితే 16వ తారీఖు వస్తుందండి. 16వ తారీఖున ఇడుపులపాయలో మహానేత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంత ఆయన ఘాటు వద్ద 175కి 175 అభ్యర్థులని 25కి 25 ఎంపీ అభ్యర్థులని మేము ప్రకటించి ఎన్నికల కార్యక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో అంతవరకు ప్రతిపక్షాలు తట్టుకుంటే మేలు. వాళ్ళు ఎందుకు ప్రకటించలేదంటే ఆల్రెడీ మేము సమన్వయకర్తలను మాత్రమే పెట్టామండి. ఇక్కడ ఇన్ఛార్జులు ఏది అభ్యర్థులను కేటాయించలేదు. మేము ఓన్లీ సమన్వయకర్తలను మారుస్తూ ఉన్నాం. వీళ్ళకి ఎందుకు నొప్పి? మా సమన్వయకర్తలు వాళ్ళు, మా సమన్వయకర్తలను మేము మార్చుకుంటాం, లేకపోతే కొనసాగించుకుంటాం. ప్రతిపక్షాలకు వచ్చి నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లా. 175 స్థానాలకి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎమ్మెల్యే స్థానాలు మేము 16వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారి ఘాటు దగ్గర ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన ఏంటి, గడప గడపకి ఇంటింటికి తిరిగి మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రావణ మాట అంటున్నాడు, డెమోక్రటిక్ నామ్స్ అంట. డెమోక్రటిక్ నామ్స్ ప్రతిపక్షంలోనే ఉంటేనే మీరు కాల రాస్తా ఉన్నారు. అధికారంలోకి వస్తే డెమోక్రటిక్ నామ్స్ తమరి హయాంలో ఎలా ఉన్నాయి 14 నుంచి 19 వరకు, మళ్ళీ కన్నా మీకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారన్న. మీరు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర గురించి చర్చా కార్యక్రమాల్లో విశ్లేషణ చేస్తా ఉంటే ప్రజలు నమ్మడానికి ప్రజలేం వెర్రి వాళ్ళు కాదు, మీరు చెప్పే అబద్ధాలు వినడానికి వెర్రి వాళ్ళు కాదు, అలాగే జరిగిన మంచి చూడకుండా ఉండడానికి వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు. అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారన్న. ఇంకెంత 45 రోజులు ఎలక్షన్స్ ఉంటాయి, 45 రోజులు ఎలక్షన్స్ ఉంటాయి. మే ఎండింగ్ అంతా కూడా, మే 20వ తారీఖు అంతా రిజల్ట్ కూడా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని కూడా డైరెక్ట్ గా మీ హైదరాబాద్కే పంపిస్తున్నాం. మీ హైదరాబాద్కే చంద్రబాబు నాయుడు గారిని కూడా రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా తరిమి కొడుతున్నారు. తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులండి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనే పేడని 2014లోనే వగదించుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతా చైతన్యవంతం అయిపోయారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఇంకా ప్రమాదం రాష్ట్ర ప్రజలకి, ఇంకా వినాశక శక్తి రాష్ట్ర ప్రజలకి అని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆయనకు శాశ్వతంగా
రాజకీయాల నుంచి ఆయన హ్యాపీగా పంపించేసి శేష జీవితం ఆనందంగా హైదరాబాద్ లో గడుపుకోండి అని చెప్పి పంపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో పగటి కళలు కలడానికి అందరికి అవకాశం ఉంది, అందరికి హక్కున్నది. మీరు పగటి కళలు కంటూనే ఉండండి, మీ కళలు ఎప్పుడు కూడా సఫలం కావు, అది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు. టీడీపీ వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఇది. వాళ్ళ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ మాట్లాడతారు. పగటి కళలు ఎవరికి అంటున్నారు? హైదరాబాద్ లో కూర్చొని మీడియాలో చూసుకుంటూ పగటి కళలు కంటూ గెలుపు మాదే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ మూలకు చూసినా జగన్ గారు కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్త మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు. చూడండి మీరు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ అనేది నిషేధిత ప్రాంతం కాదు. 2019 ఎన్నికల వరకు ఓటు వేసేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారు కదా సార్. మేము నిషేధిత ప్రాంతం అని మేము అనట్లేదు, మేము నిషేధిత ప్రాంతం అని అనట్లా. వాళ్ళు అక్కడ కూర్చొని మీడియాలో మాట్లాడుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకేం తెలుస్తుంది అంటున్నాం కానీ నిషేధిత ప్రాంతం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఏమేమి జరిగింది అలా కన్స్ట్రక్టివ్ గా కాదు డిస్ట్రక్టివ్ గా జరిగింది అక్కడ మొత్తం. రైట్, ఓకే ప్లీజ్. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ లక్ష్మణరావు గారు, ఏంటి అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనుకుంటే ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే రాష్ట్రంలో 2 పవర్ సెంటర్స్ ఉండొద్దన్న ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాతోనే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పంపిస్తున్నారు అన్న ఒక అభిప్రాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతా ఉంది. చాలామంది జన సైనికులకు కూడా ఇది రుచించట్లేదు అన్న అభిప్రాయం ఉంది కదా, ఏంటి దాన్ని ఎట్లా అధిగమించబోతా ఉన్నారు? నవీన్ గారు, మీకు అలాగే శేఖర్ రెడ్డి గారికి, ఏఎస్ రావు గారికి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇవన్నీ బాగుంటాయి చెప్పుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు, కేంద్రంలో ఉండి చక్రం తిప్పుతారు, రాష్ట్ర రాజకీయాలన్నిటిగా గుప్పిట్లో పెట్టుకుంటారు అన్న ఒక సెక్టర్ ఆఫ్ మీడియా ప్రసారం చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంటుంది. ఎస్, ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఏంటనేది 1-2 రోజులు, రేపు ఆల్మోస్ట్ రేపు క్లియర్ అయిపోతాను నేను అనుకున్నా, లేదంటే ఎల్లుండు 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఈ రోజున ఒక 5గురిని ఫైనలైజ్ చేసి మరి తూర్పుగోదావరి జిల్లాలో చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గాజువాక నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధమైనట్లుగా మాకున్నటువంటి సమాచారం. రెండిట్లో ఏదో ఒకటి ఇంటర్నల్గా ఆయన సర్వే చేయించుకుంటున్నారు. సో అసెంబ్లీకి పోటీ చేస్తారు, అలాగే లోక్సభకి ఏమైనా పోటీ చేస్తారా కాకినాడ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఏమి చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉండదంటే అవన్నీ స్పెక్యులేషన్స్ అండి. దానికి ఎవరు ఏమనుకున్నా దానికి మన సమాధానం, ప్రతిదానికి సమాధానం అంటే మనం చెప్పలేం. ఈ రోజు ఇందాక మీరు ఒక మాట అన్నారు నవీన్ గారు, మరి సీట్లు సర్దుబాట్ల విషయంలో రాని వాళ్ళందరూ కూడా మరి ఎక్కడైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తారా అని. సార్, పార్టీలో అది ఏ పార్టీ అవనండి, వైఎస్ఆర్ పార్టీ అవనండి, టీడీపీ అవనండి, అలాగే జనసేన పార్టీ అవనండి, టికెట్ల కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు ఉంటారు, ఆశా వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు బాధపడతారు. పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తులు వాళ్ళు ఏదైతే పార్టీ అధినాయకుడు చెప్పారో ఆ మాటకు గౌరవించి ఎస్ ఖచ్చితంగా మనం ఉందాం, రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికన్నా బెటర్ పొజిషన్ లోకి మనం వెళ్ళొచ్చు అని ఆలోచించిన వ్యక్తులు అయితే పార్టీని నమ్ముకొని ఉంటారు. లేదు పక్క పార్టీ వైపు మనం చూద్దాం, పక్క పార్టీలో మనం కచ్చిప్ వేసుకుందాం వ్యక్తులు అయితే ఆటోమేటిక్ గా ఇప్పటికే చాలా మంది కూడా అలా కచ్చిప్పులు వేసుకొని మనం మా పార్టీలోకి రావడం జరిగింది. అలాగే మేము ఒకటే చెప్తా ఉన్నాం అండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ నాయకత్వం కూడా ఈ రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగం చేశారు. ఈ రాష్ట్రం కోసం వాళ్ళు ఇబ్బందులు పడినా సరే వాళ్ళ సొంత ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళే అంత త్యాగం చేసేటప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులు అవనివ్వండి, ఎంపీ అభ్యర్థులు అవనివ్వండి, వీళ్ళు కూడా కొంత త్యాగం చేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మన సొంత ప్రయోజనాలు కాస్త పక్కన పెడదాం, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిద్దాం. రేపు మనం అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్లు ఉంటాయి, అయితే రాజ్యసభకు పంపించవలసిన రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుంది.
అలాగే పార్టీలో ఇంకేమైనా నామినేటెడ్ పోస్టులు, ఒక క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి క్యాబినెట్ హోదాకు ఉన్నటువంటి పోస్టుల్లో వేయొచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహం పడవద్దు. మనం ఒక యుద్ధం చేస్తూ ఉన్నాం. మన నాయకులందరూ కూడా మనకు ఒక యుద్ధానికి రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళతో పాటుగా మనం కూడా అశ్వాలు, గుర్రాలు, ఏనుగులు అన్నిట్లు కూడా, బల్లేలు అన్నిట్లు కూడా మనం సంధించడానికి రెడీగా ఉండాలి. యుద్ధానికి ఒక మనం ఇప్పుడు ఎప్పుడైనా మన అపోనెంట్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా మనం ఫూలిస్ అవుతాం. ఎందుకంటే ఆయన 175 వైనాట్ అని అనుకున్న ఆయన అధికారంలోకి రావాలి, లేదా మనం పోటీ చేయాలి, మనం గెలాలి అన్నప్పుడు మేము కూడా అదే రకంగా మేము సిద్ధమై ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు రేపొద్దున గెలుస్తారు, ఎటువంటి క్యాండిడేట్ ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా శస్త్రాలను మేము కూడా సిద్ధం చేసుకుంటున్నాం. గెలిచే క్యాండిడేట్ని అక్కడ అడ్వాంటేజ్ తీసుకోకుండా అటువంటి అభ్యర్థిని అక్కడ పెడుతున్నాం. 100% మరి మేము గెలవాలి, గెలిచే అభ్యర్థిని అక్కడ పెడుతున్నాం కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందండి. సో మనం అన్నీ చెప్పుకుంటే నవీన్ గారు, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు అవనియండి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అవనియండి, ఎవరు కూడా గుండె మీద చేసుకొని అమ్మ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఎంత బాగా నా జీవన ప్రమాణం ఉందని ఎవరు అనట్లా. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, ఎందుకు ఒక అవకాశం ఇచ్చాం, ఈ 5 సంవత్సరాలు కూడా ఏంటి ఈ పరిపాలన, ఇంత దౌర్భాగ్యమైన పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనం ఉన్నామే అనే వాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు కూడా వస్తుందా, ఎప్పుడు ఈ కూటమితో మనం అడుగులేద్దామా, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు నేను 2 బట్టలు నొక్కుతాడని. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఒకటి ఎమ్మెల్యేకి, రెండోది ఎంపీకి నొక్కడానికి కూటమి వైపు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో మేము ఏవైతే చెప్తా ఉన్నాం, మేము వస్తే ఖచ్చితంగా మా పరిపాలన ఎంత దీనికుంటుందో గత ప్రభుత్వ పరిపాలన చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు కూడా నన్ను నమ్మి మీరు ఈసారి ఈ కూటమికి మీరు ఓటేయండి, దగ్గరుండి ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా నెరవేర్చే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తీసుకున్నారో ప్రజలు నమ్ముతా ఉన్నారండి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు, ఎన్నో చేదరింపులు, చేత్కరాలు భరించారు. ఆయన ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోలింగ్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అని, ఆ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తే ఈ రోజున ఒక మహాసంగ్రామానికి, ఒక త్రిమూర్తుల్లోగా పొత్తు కుదర్చడానికి, టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి మలచడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజున ద గ్రేట్ లీడర్ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఒక సయోధ్య కుదిర్చాడంటే మామూలు విషయం కాదండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు 151 గెలిచారు. ఏం ఉపయోగపడింది ఈ రాష్ట్రానికి? ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయించారా, ఏమైనా ప్రత్యేక రైల్వే స్టేషన్ కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ మనం చెప్పుకుంటూ పోతే ఏంటి రైతు భరోసా అని చెప్తారు. రైతు భరోసాలకు ఏమైనా రుణమాఫీలు ఏమైనా చిన్న వడ్డీలకు ఏమైనా ఇప్పించారా, డ్వాక్రా మహిళలకు ఏమైనా చిన్న వడ్డీలకు ఇప్పించారా? ఇవన్నీ చెప్పుకుంటే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కనీసం పెట్టుబడుల వ్యవస్థలు రాలేదు, పరిశ్రమలు రాలేదు, ఏమీ రాలేదు. అంతా డంబకం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బోటకంగా చూపించారు, మసుమసు మారుకాయలాగా ఇదంతా కూడా ప్రభుత్వం కొనసాగించారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వస్తుందా ఎలక్షన్ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి జగన్ గారికి రెడీగా ఉన్నారండి. రైట్ సార్. ఎస్ రావు గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశము తీసుకొచ్చారు, బీజేపీ ఇవ్వలేదు, జగన్ గారు తీసుకురాలేదు. రేపు పొద్దున బీజేపీతో మీరు పొత్తులోకి వెళ్తే అదే ప్రశ్న ప్రజల నుంచి మీకు కూడా ఎదురవుతుంది కదా, ఎట్లా సమాధానం చెప్తారు మరి? ప్రజల్లో ఆ రోజు ప్రత్యేక హోదా రాష్ట్రం విభజించిన తర్వాత ప్రత్యేక హోదా బీజేపీ కూడా వెంకయ్యనాయుడు కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ప్రస్తావన ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సూచన చేయడం జరిగింది. గతంలో ఫస్ట్ టైం గత ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 4-5 రాష్ట్రాలు విభజించాము. అలాంటి రాష్ట్రాలు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఒక చిన్న రాష్ట్రాలు, ఆర్థికంగా ఇంకా వెనుకబడిన రాష్ట్రాలు, అక్కడ ఆల్రెడీ ప్రత్యేక హోదా వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ప్రెసెంట్లీ ప్రత్యేక హోదా స్పెషల్ స్టాటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా లేదు.
అది అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మీకు ఇస్తాం, మీకు వచ్చేటువంటి లాభాలు మొత్తం ఏవైతే ప్రత్యేక హోదాతో మీకు లాభాలు వస్తాయో అంతకంటే ఎక్కువ మీకు బెనిఫిట్ కలగజేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాని మూలానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హామీలకు ఒప్పుకొని ఆ ప్రత్యేక హోదా విషయం పక్క పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్లీజ్ అని గల్లీ తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటూ ప్రజల్ని ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చాడు. అధికారం రాగలడం ప్రజలను మోసం చేయడానికి వాళ్ళకు సఫలమయ్యాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఓటేసిన ప్రజలు నాలుక గరుచుకుంటున్నారు, అరే మాతో తప్పదేం జరిగింది కదరా అని చెప్పేసి. ఈరోజు మరి మాకు ఇప్పుడు ఈరోజు ప్రశ్నిస్తున్నారు కదా, మరి 5 సంవత్సరాలు మీరుంటారు కదా, మరి ప్రతి నెలకోసారి పోయి మోదీ గారి దగ్గర పొరుగు దండాలు పెడతారు కదా, శాస్త్రానికి నమస్కారాలు పెడతారు కదా, మీరెందుకు ప్రత్యేక హోదా విషయం ఎందుకు మాట్లాడలేదు? ఈ సాధ్యం కాని విషయాలు. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు ఏం జరుగుతుంది, సాధ్యాసాధ్యాల గురించి ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది. అందుకే సాధ్యం కానటువంటి విషయాలు, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయమాకండి. ఇప్పటికే ప్రజల్లో చెవులో పువ్వు పెట్టారు. హామీలు అని చెప్పేసి, పథకాలని చెప్పేసి, సంక్షేమ పథకాల పేరుతో ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని దోషిపెట్టారో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. ఏ విధంగా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. ఎందుకంటే ఏ విధంగా అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఏ రాష్ట్రంలో అవుతుంటుందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ఏమవుతుందంటే కూలీలు వలస కూలీలు, వ్యవసాయ కూలీలు వలసకెళ్తారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, వ్యాపార సముదాయం, బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. అక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు లేడు, పెట్టుబడులు లేవు. రాష్ట్రంలో సంపదను సృష్టించకపోతే మీరున్నటువంటి అప్పులు ఏమారకు అప్పులు తెచ్చినా కానీ దాన్ని కట్టేది ఎవడు? ఎందుకంటే ఒకవైపు అప్పులు చేయడం తప్పని నేను అనట్లేదు. అప్పులు ప్రతి గవర్నమెంట్, ప్రతి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. కానీ ఒకవైపు సంక్షేమం చేస్తూ, ఒకవైపు సంపద సృష్టిస్తూ, రాష్ట్ర యొక్క సంపద పెంచుతూ, ఒక ఇన్వెస్ట్మెంట్లు అక్కడ పెట్టించుకుంటూ, పెట్టుబడులు రాబట్టుకుంటూ, అదేవిధంగా మీరు అప్పులు చేసినా కానీ ఒక కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక బ్యాలెన్స్డ్గా ప్రభుత్వం నడుపుతారు. అది ఒక అనుభవమైనటువంటి నాయకుడు చేసే ఒక కార్యక్రమం. అనుభవం లేమితోటి ఒక పిచ్చోడు చేయికి రాయిస్తే ఏ విధంగా ఏ అద్దం పాల్గొడతారు అన్నట్టు ఈరోజు పిచ్చోడు చేయికి రాయిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రభుత్వం పెడితే ఈ విధంగా మొత్తం అంత డిస్ట్రాక్షన్ అయింది, మాత్రం కన్స్ట్రక్షన్ కాలేదు. రైట్. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ప్రత్యేక హోదా అనే అంశము ఇప్పుడు మీరు ప్రస్తావించట్లేదు, టీడీపీ ప్రస్తావించట్లేదు. ఈ ఎన్నికల్లో ఇక ప్రత్యేక హోదా అనే ఎజెండానే ఉండదా? దాంతోపాటుగా సంక్షేమం అయితే కొంత జరిగింది కానీ అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదు అన్న ఒక విమర్శ ఉంది వైసీపీ మీద. ఏం చెప్తారు? దానికి మధ్యలో బీజేపీ వాళ్ళు, సారీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మధ్యలో నాకు ఇంటరప్ట్ చేయకుండా టైం ఇస్తే నేను క్లియర్ చేస్తాను. డెఫినెట్గా ప్రత్యేక హోదా అనే ఒక అంశం 2017లో అసెంబ్లీలో ప్రత్యేక హోదా మాకు అక్కర్లేదు, ప్యాకేజీ కావాలి అని చెప్పి చట్టం చేసి కేంద్రానికి పంపించి ప్రత్యేక హోదాకి మంగళం పాడింది ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీయా కాదా? డైరెక్ట్ ఓపెన్ అడుగుతున్నాను. తర్వాత ప్రత్యేక హోదా అనే ఒక అంశం మీద యోబేరీలు చేశాం, అలాగే ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అలాగే మా పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసి మరీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం జరిగింది. మాకు 25కి 25 ఎంపీలు ఇస్తే మేము కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న మాట కూడా మేము వాస్తవం. దాని నుంచి కూడా, ఆ పదం నుంచి కూడా మేము వెనక్కి వెళ్ళట్లేదు. కాకపోతే మా పార్టీలో 22 మంది ఎంపీలు గెలిచిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడ ఎవరిని మభ్యపెట్టలేదు, ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కేంద్రంలో బీజేపీకి మన అవసరం వస్తుంది అని చెప్పి నేను ఊహించాను. కానీ నేను ఊహించని ఫలితాలు వచ్చాయి. కేంద్రానికి మన మీద ఆధారపడే అవసరం లేకుండా వచ్చింది. అయినా సరే ప్రత్యేక హోదా అనే ఒక అంశాన్ని నేను వదలను అని చెప్పేసి మొట్టమొదటి నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ గా ఆ సమావేశంలో ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ఎత్తింది ఎవరండి? ఎవరెత్తారు? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? నెక్స్ట్ వినండి. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షులైనటువంటి ఒక సభలో మాకు ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేవు, మాకు కేవలం రాష్ట్ర ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు లేవు, మా రాష్ట్రానికి మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా ఏ పార్టీ ప్రధానమంత్రి అయినా కావచ్చు, ప్రధానమంత్రి అనే ఒక ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మాకు మీరు ప్రత్యేక హోదా, విభజన హామీలు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేశారా లేదా? ప్రతి పార్లమెంట్ సెషన్ లోనూ మా పార్టీకి చెందినటువంటి ఎంపీలు ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి కనీసం దాని గురించి చర్చ పెట్టారా లేదా? మరి ప్రత్యేక హోదా అనే ఒక అంశం మీద విడిపోయినటువంటి టీడీపీ పార్టీ
మోడీ మీద నల్ల బెలూన్లు ఎగరేసి, అమిత్ షా మీద తిరుపతి అలిపిరి దగ్గర రాళ్ల దాడి చేసి, అలాగే మోడీ అసెంబ్లీ సాక్షిగా తిట్టి ఢిల్లీకి వెళ్ళి మరీ మోడీని దూషించినటువంటి, మోడీ అంటే మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని దూషించినటువంటి ఇదే టీడీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్కసారైనా ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ప్రత్యేక హోదా అనే మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిందా? వాళ్ళ నోటి నుంచి వచ్చిందా? నెక్స్ట్ జనసేన, నెక్స్ట్ వినండి. జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ పాచిపోయిన లడ్డూలు రాష్ట్రానికి అన్యాయం చేసింది. లడెంగే దక్షిణాది ఉత్తరాది వాళ్ళు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజు ఏదైతే బిఎస్పీ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి, మాయావతితో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తర్వాత అదే బీజేపీ పార్టీతో 2020 జనవరిన పొత్తులోకి వెళ్ళారుగా. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం గురించి వాళ్ళు మాట్లాడారా? లేదు. ఏ సందర్భంలోనే లేదు. ఈ రోజుకి ప్రత్యేక హోదా అనే ఒక అంశం లైవ్ లో ఉంది అంటే దానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి, మన లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయల డబ్బు కేటాయించడం జరిగింది. 2014 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత టీడీపీ పార్టీ, బీజేపీ టీడీపీ 2 ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సభలన్నింటిలో తిరిగి ప్రచారం చేసి మరి ఏం చెప్పారు? వీళ్ళు ఇచ్చే 650 హామీలకి నాది హామీ, నేను మీకోసం పోరాడతాను అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పినటువంటి రుణమాఫీ జరిగిందా? కానీ మేము ఏదైతే రైతు భరోసా అని చెప్పామో 12,500 రూపాయలు చెప్పింది మేము 4 సంవత్సరాలకు చెప్పాం. కానీ 1,000 రూపాయలు పెంచి 13,500 5 సంవత్సరాలకి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది. ఇక డ్వాక్రా రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తాను, అలాగే మీ బంగారం బ్యాంకుల్లో ఉంటే ఇంటికి రావాలని చెప్పి 2014లో బాబు మేనిఫెస్టో ఉంటే ఎవరి బంగారమైనా బయటకు వచ్చిందా? డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయినా మాఫీ జరిగిందా? కానీ మేము మాత్రం డ్వాక్రా సంఘాలకి 25,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే 6,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద డ్వాక్రాలకు రుణాలు ఇవ్వడం జరిగింది. తెలియకపోతే ఎట్లన్నా? ఇంకోటి, ఉద్యోగాలు లేవన్నారు. 2,20,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలో కల్పించాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. ఇంకో విషయం అండి, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఏఎస్ రావు అన్న మాట్లాడుతున్నారు. ఏఎస్ రావు అన్న, మీరు ఆంధ్రాకి వస్తే నా సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు ఉన్నాయో చూపిస్తాను, మీరు అవి నేను ఉన్నప్పుడే నేను లైవ్ పెడతా, ఇక్కడ పట్టుబడి ఉంది అని చెప్పి ఒప్పుకునే దమ్ముందా, ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి అని చెప్పి డిపిఐటి నివేదిక ఉంది. చూసుకోండి మీరు, కరెక్ట్ గా 15 రోజుల క్రితం డిపిఐటి నివేదిక వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 1,100 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయన్నా. అభివృద్ధి సంపద అన్నాం. సంపద అంటే ఏంటన్నా? 4 పోర్టులు కడుతున్నాం, 4 సీ పోర్ట్స్. చంద్రబాబు నాయుడు గారు కట్టింది 0 14 ఏళ్లలో. అది సంపద సృష్టి కాదా? 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. వాటిలో భాగంగా నిన్న ఉప్పాడలో ఒక ఫిషింగ్ హార్బర్ ఓపెనింగ్ కూడా చేస్తాం. అది సంపద సృష్టి కాదా? 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. అది సంపద సృష్టి కాదా? 15,000 గ్రామ సచివాలయాలు కట్టాం. సంపద సృష్టి కాదా? 10,000 గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కట్టాం. 45,000 నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద కాదా? మానవ వనరుల అభివృద్ధి మీద పెట్టుబడి ఏదైతే ఉందో అది నిజమైన సంపద అని చెప్పి నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు, అమర్త్య సేన్ గారు చెప్పారు. అలాగే ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు. ఉద్యోగాల గురించి కేంద్ర ఈపీఎఫ్ ఖాతాల లెక్కల ప్రకారం 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి ఈ రోజు వీళ్ళు ఎవరితో అయితే పొత్తులో ఉన్నారో ఆ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఇవన్నీ కూడా మేము నోటితో చెప్పినే కాదు, వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఇవి. అలాగే పెట్టుబడుల గురించి ఆయన నెక్స్ట్ ఇంకో విషయం ఆయన మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు మాట్లాడాడు. నిజంగా నాకు సారీ లక్ష్మణ్ రావు, ఈ మాట నేను అనకూడదు బ్రదర్. జనసేన వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. గెలుపు గుర్రాలకు మాత్రమే మేము జనసేనలో సీట్లు ఇచ్చామని చెప్పి మాట్లాడారు. ఏదైతే 2019లో 25,000 నుంచి 30,000 ఓట్లు వచ్చినటువంటి జనసేనకు ఓట్లు వచ్చిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా
జనసేన వాళ్ళకి సీట్లు కేటాయించలేదు మొన్న. Right. ప్రతి చోట టీడీపీ వాళ్ళే సీట్ తీసుకున్నారు. కావాలంటే 2019 ఎన్నికల Okay, చూద్దాం సార్. క్యాలిక్యులేషన్ చేసుకో. ఇంకోటి గెలుపు గుర్రాలని మాట్లాడుతున్నాం. విజయనగరం లక్ష్మణ్ రావు గారిది విజయనగరం నెల్లిమర్రలో లోకం మాధవి గారికి లాస్ట్ టైం ఎన్ని సీట్లు వచ్చాయండి? ఎన్ని ఓట్లు వచ్చాయండి? 7,000 ఓట్లు వచ్చాయి. 7,000 ఓట్లు. అక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇద్దరిని కలుపుకున్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా 15,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ మీరు గెలుపుకుర్రాలు? ఎక్కడండి గెలుపుకుర్రాలు? ప్రజల్లో సార్. ఇంకోటి జనసేన వాళ్ళకి ఒక మాట, జనసేన చివరిగా ముగిస్తాను సార్, చివరిగా ముగిస్తాను. లక్ష్మణ్ రావు గారు ఒక మాట అండి, ఎవరికైనా ఆశావాహ దృక్పథం ఉండొచ్చండి, కానీ అత్యాశా దృక్పథం అనేది చాలా ప్రమాదం. మీకు ఇచ్చింది 24, వాటిల్లో 3 లాగేసుకున్నారు. ఇచ్చింది 3 ఎంపీలు, వాటిల్లో కూడా ఒకటి లాగేసుకున్నారు. పోటీ చేసే టయానికి మీకు కనీసం నాదన్న మనోహర్, పవన్ కళ్యాణ్ ఇద్దరే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు అనవసరంగా మీరు గొంతు చించుకొని ఎంత చేసినా సరే మీ పార్టీ ఎందుకు ఊరికి వస్తాను సార్, నేను మళ్ళీ వస్తాను. మీ దగ్గరికి చాలా ప్రశ్నలు సంధించారు. ఓకే శేఖర్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు అంటే లక్ష్మణరావు గారు ఇప్పుడు మొత్తం మనం విన్నా. ఒక నిమిషం సార్, వస్తాను సార్. విమర్శిస్తూనే లోపల ఉన్నటువంటి వస్తాను యేసురావు గారు, వస్తాను. లక్ష్మణరావు గారు అంటే ప్రత్యేక హోదా విషయము, రాజధాని ఏర్పాటు విషయం, ఈ 2 అంశాలు కాకుండా మిగిలిన హామీలు మొత్తము మేము నెరవేర్చాము అన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి నిజం కాదా? ఖచ్చితంగా నిజంగానే ఇలా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్, తన ప్యాలెస్ లో తడిగుడ్డేసుకు పడుకుంటాడు. కానీ ఈ రోజున సిద్ధం సభలు ఎందుకు పెడుతున్నాడు? సిద్ధం పోస్టులు ఎందుకు 600 కోట్లు పెట్టి సిద్ధం సభలకి, పోస్టులకి, పేదలకి, పెత్తందారులకి అని చెప్పి పోస్టులు ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఇవి ప్రజలకు అందట్లేదు కదా. సంక్షేమ పథకాలు ఎవరికి అందినాయి? వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి. ఎవరికి చెప్తారండి? 32 లక్షల ఇల్లు కడుతున్న వ్యక్తులు ఈ రోజున కనీసం 2 లక్షల ఇల్లు కూడా కట్టించవలేదు. ఏదైతే టీడీపీ 16 లక్షల టిడిక ఇల్లు కట్టించుంటే ఒక్క ఇల్లు కూడా గ్రౌండ్ చేసి ఒక్క ఆ లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఏం మాట్లాడుతారండి? ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం కూడా 1,00,000 ఉద్యోగాలు తెస్తామన్నారు. మరి ఏవైతే మనం చెప్పుకుంటున్నాం సార్, 23,000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, మరి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళని పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట హామీ వాళ్ళకే ఇచ్చాడు, మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తానని. వాళ్ళ మాట ఇప్పటి వరకు ఒక్కసారైనా మాట్లాడలా. సిపిఎస్ రద్దన్నాడు, అది తొంగలో తొక్కాడు. ఇంకో విషయం చెప్తే మద్యపాన నిషేధం దశల వారీగా నడపని, ఏదో ఒక్క దశ లేదు, ఏ దిశ లేదు. దిశ చట్టం తీసుకొచ్చారు. ఆ దిశ చట్టం ఉందా లేదా తెలియదు. ఒకటే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఏం చేశాడు ఏదో చెప్తారు. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క హాస్పిటల్ జాయిన్ చేసుకునే పరిస్థితిలో లేదు. చాలా ఇప్పటి వరకు కూడా మనతో వచ్చినటువంటి లెక్కల్లో 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా నడవట్లా. ఏం మాట్లాడతారండి వీళ్ళు? 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానండి జగన్మోహన్ రెడ్డి, దాన్ని కూడా గాలి కొదిలేశారు. ఈయన ఏదో గొప్పలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం పోయింది, మేము అభివృద్ధి చేసాం. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? లూలు సంస్థ ఎక్కడికి వెళ్ళింది సార్? అమర్ రాజా బ్యాటరీ ఎందుకు వెళ్ళిపోయింది సార్? దానికి సమాధానం చెప్పండి. జాకీ కంపెనీ స్వాతిపత్రం రిలీజ్ చేయండి. సమాధానం చెప్తా ఉన్నాను. సమాధానం వినండి. లులు అడిగారు, లులు గురించి అడిగారు, సమాధానం చెప్తా వినండి. లులు గురించి మీరు అడిగారు, ఎక్కడికి పోయింది సార్ లులు అని చెప్పి. ఎక్కడికి పోయింది అనేది నేను క్లియర్ గా చెప్తా వినండి సార్. 2017 మేలో చంద్రబాబు నాయుడు గారు విశాఖలో అత్యంత ఖరీదైనటువంటి లులు భూముల్ని నామమాత్రపు విలువకి వాళ్ళకి కట్టబెట్టిన తర్వాత 2017 మే నుంచి
2019 సెప్టెంబర్ వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ వరకు కనీసం వాళ్ళు తట్టెడు మట్టేశారా? చుట్టూ ప్రారీ గోడనే కట్టారా? కనీసం తట్టెడు మట్టెత్తారా? ఒక ఇటుకేసారా? వెయ్యకుండా వాళ్ళు అలా ఉంచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వాళ్ళకు 3 సార్లు లేఖలు రాయడం జరిగింది. 3 సార్లు ప్రభుత్వం తరపున లేఖలు రాయడం జరిగినా సరే వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా కాలేదండి. కనీసం ఎందుకండి మీకు మేము భూములు కేటాయించాము, ఇంత విలువైన భూములు ప్రభుత్వం నుంచి, మీరు ఎందుకని చెప్పి 2.5 సంవత్సరం అయినా సరే మేము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. అప్పుడు 6 నెలలు 4 నెలలు వినండి సార్, 4 నెలలే అయిందని చెప్పి అన్నారు. అయినా సరే వాళ్ళు రాకపోయేసరికి ఆ భూముల్ని మేము క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. లులు వెళ్ళిపోయిందని చెప్పి ఇంత బాధపడే వీళ్ళు రహేజా వాళ్ళకి సంబంధించినటువంటి ఇనార్బిట్ మాల్ సౌత్ ఇండియాలోనే అతి పెద్ద మాల్ 600 కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి ఇదే విశాఖపట్నంలో పనులు కావాలంటే ఇల్లు చూసుకోవచ్చు, లొకేషన్ పెడతా గాండి చూసుకొని ఆడ కడుతున్న దాని గురించి మాట్లాడరండి. ఆ లులు కంపెనీ భాగవతం ఏందో, ఆ లులు భాగవతం ఏందో నేషనల్ మీడియాలో ఇంత పెద్ద 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 భాగవతం ఏందో. ఇంకో విషయం అండి, వీళ్ళ భాగవతాలు ఎలా ఉంటాయంటే వినండి వీళ్ళ భాగవతాలు ఎలా ఉంటాయంటే ఐఎంజీ భర్త స్కామ్ చూశారు కదండి, మొన్న 1,00,000 కోట్ల రూపాయల స్కామ్. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2004లో 4 రోజుల క్రితం పెట్టిన కంపెనీకి 1,00,000 కోట్ల విలువైన భూముల్ని దారాదత్తం చేశారు, బిల్లిరావు పేటారావు అని చెప్పి. అలా ఉంటుందండి చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నటువంటి జనసేన వాళ్ళు అవినీతి గురించి, కంపెనీలు పారిపోవడం గురించి మాట్లాడితే నిజంగా జనసేన వాళ్ళ మీద ప్రజలకున్న కొద్ది గొప్ప విలువ కూడా వాళ్ళ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు ఉన్నారు సార్. ఏంటి సమాధానం చెప్తారు? శేఖర్ రెడ్డి గారు అంటున్నట్టు అనేక విషయాలు శేఖర్ రెడ్డి గారు చెప్పారు. మేము ఇన్ని అభివృద్ధి పనులు చేశామంటే ఏం అభివృద్ధి పనులు చేశారు నేను చెప్తున్నా ఒకటి తర్వాత ఒకటి. వారు అభివృద్ధి చేసినంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షలు 15 లక్షల బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు మొటకాయలు పెడితేనే బిల్లులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ వాస్తవమా కాదా అనేకమైనటువంటి ప్రధాన పేపర్లలో పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. కోర్టు విషయం అయితే వారు అవాస్తవం ఉండదు కదా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ చేసే వాళ్ళకు బిల్లులు రావట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లు రావట్లేదు. ఇంకొకటి లూలు మాల్ విషయం చెప్పారు ఈరోజు. ఆడ ఏ విధంగా జరుగుతుందంటే ఏ నియోజకవర్గంలో అయినా కానీ చిన్న ఒక ఎగ్జిబిషన్ లాంటి బాంబే ఢిల్లీ నుంచి కొన్ని బట్టలు తెచ్చుకొని ఒక ఎగ్జిబిషన్ లాగా టెంపరీగా ఒక స్టాల్ లాగా పెట్టుకొని అమ్ముకోవాలనుకున్నా కానీ ఏ యొక్క వ్యాపారం చేయాలన్నా అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ కమిషన్ ఇవ్వండి కానీ ఆయనకు చిన్న వ్యాపారం కూడా కొనసాగలేదు. మీరు చేసే కనుక ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెప్తున్నా, ప్రత్యేక సాక్ష్యాలతో ద్వారా చెప్తాను. ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా వీళ్ళ మంత్రి అమ్మగారు డైమండ్ రాణి గారు ఏ విధంగా చేశారు? వెంకన్ననే మొత్తం మోసం చేసే పరిస్థితి అక్కడ. వెంకన్ననే మోసం చేసే పరిస్థితి ఏ విధంగా ఒక మంత్రి హోదాలో ఉండి గత 6 నెలల నుంచి చూశారు. ప్రతిసారి కూడా 20 మంది ఎన్ఆర్ఐ తీసుకో దర్శనం చేపిస్తుంది. ప్రతి ఎన్ఆర్ఐ 1,00,000 రూపాయలు చెప్పిన వసూలు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ భాగవతం మొత్తం పేపర్లలో రాలేదా? ఇది అవాస్తవమా? వాస్తవం కాదా? ఈ రోజు మీరు మండిపడుతున్నారు కదా, ఎదురుదాడి చేయాలని మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీ మంత్రి ఇలాంటి నేరం చేయకపోతే, మీ మంత్రి తిరుపతి దేవస్థానాన్ని దుర్వినియోగపరచకపోతే, వెంకన్నని తన స్వభావం గురించి వాడుకోకపోతే ఎందుకని టికెట్ ఇవ్వకుండా ఈ రోజు పక్కకు పెట్టారు? ఎందుకని మీద వ్యతిరేకత ఉంది అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా మీకు? అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజలని ఆరోగ్యం ఈ రోజు దేశవ్యాప్తంగా హెపటోటాక్సిసిటీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యం దాగి ప్రజలు చనిపోవడం జరుగుతుంది. ఈ నాసిరకం మద్యం ఎవరు? ఆ నాసిరకం మద్యం మ్యానుఫ్యాక్చర్ చేసేది అది భూమ్ అని ప్రెసిడెంట్ అని నాసిరకం మద్యం ఎవరు డిస్టిలరీస్ అది ఒక నాణ్యత ప్రమాణాన్ని ఏది లేకుండా పాటించకుండా నాసిరకం మద్యం దాయిపిస్తుంది ఎవరు? అంతేకాకుండా ఈ యొక్క గవర్నమెంట్ షాపులు పెట్టి, ఈ యొక్క గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి ఈ రోజు చూస్తే దేశవ్యాప్తంగా చెప్పులు కుట్టుకున్నోడు కూడా
యూపీఐ ట్రాన్సాక్షన్ అక్సెప్ట్ చేస్తున్నాడు. 10 రూపాయలైనా కానీ అది ఆంధ్రప్రదేశ్లో వైన్ షాపులలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ వైసీపీ డిస్టిలర్లో ఆ యొక్క నాసిరకమైనటువంటి మద్యం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా వస్తుంది. లెక్కాపత్రం లేకుండా వచ్చే ఆదాయం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జోబులోకి వెళ్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్తుంది. ఇది డిస్ట్రక్షన్ కాదా? ఇది మీ అభివృద్ధి? ఇన్ని లక్షల కోట్ల ఇన్ని లక్షల వేల ఉద్యోగాలు ఇస్తారంటారు, వీరు సచివాలయ కార్యదర్శులను కూడా ఉద్యోగులుగా చూపిస్తారా? ఈ రోజు సచివాలయ కార్యదర్శులు చేసి ఏ విధంగా మీరు గ్రామ స్వరాజ్య అనే దానికి పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ విధంగా చిన్న విధంగా చేశారు? ఈ రోజు వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళకు మీరు సచివాలయ కార్యదర్శులు అపాయింట్ చేసారు, వాళ్ళకు ఒక పరిమితి ఉండాలి, వాళ్ళు చేసే కార్యక్రమానికి ఒక పరిమితి ఉండాలి. కానీ ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వీళ్ళు అప్రజాస్వామ్యంగా, అది ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక భాగం కాదు ఈ యొక్క సచివాలయ కార్యదర్శులు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో విధంగా ఉంటుందని మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు విమర్శించినప్పుడు కూడా అది కూడా కొనసాగిస్తామని చెప్పాం. ఎందుకంటే వీళ్ళు చూపిస్తుంది వాళ్ళకు నిరుద్యోగులకు ఏదో ఉద్యోగం కల్పించింది, ఒకరు పొట్టగొట్టే ఉద్దేశం మాకు ఉండదు కాబట్టి లెటర్స్ కంటిన్యూ అని చెప్పి మేము చెప్పినాం. అయినప్పటికీ కూడా వీళ్ళ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు ఏ విధంగా వాడుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ పార్టీ గురించి, పార్టీ మేనిఫెస్టోని, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని వాళ్ళ పార్టీకి ఓటింగ్ కొరకు, ఓట్ల పోలరైజేషన్ వాళ్ళు వాడుకున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. దాన్ని మేము అడ్డుకున్నాం. వీళ్ళు డెవలప్మెంట్ చేశారని ఏ రంగంలో చెప్తున్నారు? అనేక రంగాలలో వాళ్ళు స్వలాభం కొరకు పనిచేశారు, కానీ ఏ ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు పనిచేయలేదు. మరి మొన్న మీరు 25 ఎంపీలు మాకిస్తే కేంద్రం యొక్క మెడలు ఉంచుతున్నారు కదా, కేవలం మీకు తగ్గింది ఎంత? 3 కదా. 3 ఎంపీలు తగ్గితే కేంద్రం మెడల్ కాదు కదా, మీరు చేతుల్లో ఉంచే చేత కాలేదు కదా. మరి ఎందుకు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు? ఈ యొక్క ప్రత్యేక హోదా ఇప్పుడు మీరు ఈ సిస్టర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటున్నారు నినాదం, అది మీరే చెప్పిస్తున్నారు కదా. ఓకే ప్లీజ్ రైట్ సార్. జనసేన రాష్ట్ర నాయకులు రేగడి లక్ష్మణరావు గారు. సార్ లక్ష్మణరావు గారు, అంటే ఇప్పుడు ఈ రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమం ఈ విషయాలు కాస్త పక్కన పెడితే జనసేనకు సరైన ప్రాధాన్యత లేదు, కూటమిలో సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. ఒకప్పుడు పవన్ గారిని సీఎం అన్న పవన్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో అన్నది ఒక వాదన. ఎందుకు అంటే తనకు తానుగా జనసేన ఎందుకు కంప్రెస్ అవుతుంది కూటమిలో? నవీన్ గారు, ఇక్కడ ప్రాధాన్యత లేదని అనుకోవడం తప్పండి. ప్రాధాన్యత ఉంది కాబట్టనే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, టీడీపీతో అసలు పొత్తు ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధంలో మాకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు 100% కుదిరింది. సో ఈ ప్రాథమికంగా ఏం జరిగిందంటే కొన్ని సీట్లు మరి సర్దుబాటు విషయంలో ఎస్ అఫ్ కోర్స్ మీరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీ వచ్చేటప్పుడు వాళ్ళు అడిగినటువంటి సీట్లలో ఎక్కడ కూడా టీడీపీకి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక 3 అసెంబ్లీ సీట్లు, ఒక లోక్సభ సీట్ అనేది త్యాగం చేశారు. ఎందుకంటే తప్పదు, మనం కలిసి ఉండాలి, కలిసి ఉండేటప్పుడు కలిసి మెలిసి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరో ఒకరు తగ్గాలండి. అదే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆయన డే 1 నుంచి చెప్తా ఉన్నారు, నేను కూటమి ఏర్పరచడానికి పూర్తి బాధ్యత నాది, ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటుని చీలను అమ్మకుండా చూసే బాధ్యత నాది. సో మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అనేది మ్యాండేటరీ కాదు, అది మీరు మర్చిపోండి. 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అని అనుకొని మీరు ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగండి. ఇదే మన ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వాడించడం మన అంతిమ లక్ష్యం. అని రేపు ఈ 40 రోజుల తర్వాత ఓకే రైట్ సార్. శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు ఇంతకుముందు. శేఖర్ రెడ్డి గారు. ఏఎస్ రావు గారు వయసు పెద్దదండి, రాజకీయాలు చాలా చూశాను, ఎమ్మెల్యే టికెట్ నా దగ్గరకు వచ్చి వెళ్ళింది అని చెప్తున్నారు. కాకపోతే ఒక మహిళా మంత్రి గారి మీద వాళ్ళు మాట్లాడే భాష ఏంటండి? నేను బూతులు మాట్లాడలేదండి, వ్యక్తిగతంగానే మాట్లాడము. అది బూతు మాట కాదు, అది బూతు మాట కాదు.
ప్లీజ్ మహిళలను కూడా చూడకుండా అంతకంటే బూతు మాట మాట్లాడరు. Right. ఏళ్ళు పెట్టి చూపించినంత మాత్రాన్ని ఎవరు భయపడరు. ఏ ఎత్తడ కింద పెట్టాలి ఫస్ట్. సార్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడుతున్నావు బుద్ధి లేని పెద్ద మనిషి. రైట్ శేఖర్ రెడ్డి గారు, సార్ వ్యక్తిగతంగా అవసరం లేదు సార్, విధానపరంగా మనం మాట్లాడుకుందాం. ఇంకోటండి, నకిలీ మద్యం అని చెప్పి మాట్లాడారు. అవును. నకిలీ మద్యం అని చెప్పి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా మద్యం అనేది డిస్టిలరీలు ఇవ్వడం కానీ కొత్త బ్రాండ్లుగా తేవడం కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఆర్డర్ తోటి వస్తుందండి. ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ఒక జీవో కాపీ తోటి వస్తుంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త డిస్టిలరీకి మేము పర్మిషన్ ఇచ్చినట్టు కానీ లేదా ఒక కొత్త బ్రాండ్ మేము తీసుకొచ్చినట్టుగా కానీ వీళ్ళు నిరూపించగలిగితే ముక్కు నేలకు రాస్తాం. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి బ్రాండ్లు అని చెప్పి మా ప్రభుత్వం తరపున ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి సెక్రటరీ అలాగే అధికార పార్టీకి చెందినటువంటి ఏదైతే అధికార ప్రతినిధులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి జీవో కాపీస్ చూపించినా సరే వీళ్ళు ఇంకదే అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అబద్ధం కాస్త నిజమైపోద్దేమో అనే ఒక భ్రమలో ఉన్న ఈ టీడీపీ పార్టీ ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకొకటి వీళ్ళు నకిలీ మద్యం అని చెప్పి చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యంలో వాళ్ళు చెకింగ్ కి పంపించిన శాంపిల్స్ ఎన్నో తెలుసా అండి? 90,000 చిల్లర మాత్రమే వాళ్ళు 5 సంవత్సరాలకి కలిపి వాళ్ళు చెకింగ్ కి పంపిస్తే హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఐసిఎస్ఆర్ అనే ఒక సంస్థకి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థది ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐసిఎస్ఆర్ అనే సంస్థకి ప్రతి సంవత్సరం 1,10,000 శాంపిల్స్ టెస్ట్ కి మేము పంపిస్తా ఉన్నాం. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఐసిఎస్ఆర్ కి చెందిన వెబ్సైట్ లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అలా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలా బురద జల్లే ధోరణి ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా టీడీపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఇలాంటి బురద జల్లే ధోరణి చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పు మళ్ళీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి పాపం రేగిడి లక్ష్మణరావు అన్న పాపం ఆయన గురించి ఏం మాట్లాడి నేను త్యాగాలు అనే మాట అన్నారు. పాపం ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే అండి త్యాగాలు 5.8% వచ్చిన వాళ్ళే చేయాల్సి వస్తుందండి. 0.8% వచ్చిన వాళ్ళు చేయట్లేదు. 39% వచ్చిన వాళ్ళు కూడా త్యాగాలు చేయట్లా. త్యాగాలు కేవలం 5.8% వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఎంత దారుణం అంటే 5.8% ఓటు వచ్చిన వాళ్ళకైతే 2 ఎంపీలు అంటండి. 5.8% వచ్చిన వాళ్ళకి 2 ఎంపీలు అంట. కానీ 0.8% ఓటింగ్ వచ్చిన వాళ్ళకి 6 ఎంపీలు అండి. 6 ఎంపీలు 0.8% ఓటింగ్. అంటే ఇప్పుడు బీజేపీ ఒక లక్ష్యం పెట్టుకుంది కదా దేశవ్యాప్తంగా 400 సీట్లను దాటాలని. అందులో చెప్పండి ఎందుకన్నట్టుగా శేఖర్ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్పినా మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో వెళ్ళాలి, మిమ్మల్ని ఏ రకంగా ఓడించాలనే ప్రణాళిక మా దగ్గర బలమైన ప్రణాళిక చూపిస్తున్నారు సార్. మీరు ఎటువంటి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భయం బయటకు వస్తుంది. భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? వెన్నులో వణుకు పుడుతుంది వాళ్ళకు. ఎందుకంటే మా సమీకరణ చూసి వాళ్ళకు భయం పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. ఈ రోజు బీజేపీ పార్టీకి 6 టికెట్లు ఇస్తున్నామంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. మేము 6 ఇస్తామా, 10 ఇస్తామా, 1 ఇస్తామా, అది మా అంతర్గత విషయం. మా త్యాగాల పైన మీరు రాగాలు తీసే అవసరం ఏమొచ్చింది? ప్రజలు చూస్తున్నారు. మీరు ఈ రాగాలు తీస్తుంటే మీ యొక్క భయం బయటపడుతుంది కదా. మీరు భయపడకండి. ప్లీజ్ శేఖర్ గారు ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. ప్లీజ్ స్టూడియోలో కూర్చోన్నాడు. రైట్ ప్లీజ్ శేఖర్ గారు కంక్లూడ్ చేయండి సార్. రైట్ చెప్తున్నాను సార్. మీరు ఫస్ట్ రైట్ ఓకే ఒకటండి. ఎవరికండి భయం? 175కు 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసే వాళ్ళకి భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీతో కలిసి వచ్చేవాడు అసలు చర్చా సాంప్రదాయమే శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రైట్ శేఖర్ గారు 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసే మాకు భయం ఉన్నట్ట, లేకపోతే 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేక, 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక,
పొత్తులతో జిత్తులతో ఎత్తులతో అన్ని పార్టీలతో కలిసి కుయుక్తులతో రాజకీయంలో వచ్చేసరికి వీళ్ళని చూసి మేమెందుకు భయపడాలి? మా పొత్తు కేవలం ప్రజలతోనే. నేను ఒక మాట చెప్తానండి, చాలా చర్చ కార్యక్రమాల్లో కూడా చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం వినిపించే ఒక ప్రతినిధిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను కాల్ రగడేస్తానండి, మిస్టర్ చేస్తాను. ఎందుకంటే మా నాయకుడు ఒక్క సీటుతో మొదలయ్యాం, గెలిచినా ఓడినా సరే. ఈ రోజు అధికారంలో ఉన్నాం, 2014 నుంచి 19 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా సరే మా జెండా ఒకటే, మా భుజాన మోసే జెండా ఒకటే, మా నోటి నుంచి వచ్చిన అజెండా ఒకటే. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి జెండాని మా భుజాన మోపిలేదు, ఎవరి పార్టీ అజెండాని మా నోట్లోంచి రానివ్వలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఆయనకి చెప్పారు సార్, ఆయనకు భక్తులుగా ఉంటాం. రోజా పార్టీతో అయిపోయింది సార్, అర్థమైంది. రైట్ సార్, సమాధానం విందాం. రైట్ ఒక నిమిషం వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీలు ఒక కూటమికి అయిన తర్వాత వాళ్ళు మేము పొత్తు పెట్టుకోవట్లేదు ఒక సింగిల్ గా అంటే మీరు మిగిలిపోయిన సింగిల్ గా నాయన మీతో పోటీ పెట్టుకోవడానికి ఎవరు లేరు. అలా మిగిలింది ఆంధ్రప్రదేశ్ లో మీతో పొత్తు పెట్టుకోవడం మిగిలింది అంటే ఆ కేపాల్ అంటాడు ఒకడు మిగులుతాడు, ఎవడు మిగిలేడు. ఇక్కడ ప్రధాన పార్టీలు మొత్తం కూటమిగా వచ్చిన తర్వాత మీతో పొత్తు పెట్టుకోవడం మిగిలిందేడా? మీరు మిగిలిన టైం అయిపోతుందండి. మీరు మిగిలిన ఒకరు కదా, మీతో ఇంకా రావడానికి ఎవరున్నారు ఇక్కడ? శేఖర్ గారు ఒక నిమిషం చెప్పండి సార్. శేఖర్ గారు 30 సెకండ్స్ చెప్పండి ప్లీజ్. ముగిస్తాండి, నాకు 80 నేను ఇంకో వేరే డిబేట్ చెప్పండి సార్, చెప్పండి ఫైనల్ గా 30 సెకండ్స్ 1 మినిట్ లో నేను ముగిస్తాను సార్. ప్లీజ్ 8-9 ఇంకో డిబేట్ ఉంది. ఓకే నేను ముగిస్తున్నాను సార్. వీళ్ళందరూ ఎన్ని పార్టీలతో, వీళ్ళకి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలతో కలిసి పొత్తులో ఉన్నాడు. అధికారిక పొత్తు, అనధికారిక పొత్తు ఇంకోటి ఉంది, ఇంకో 3 పార్టీలు. మేమేమంటున్నామంటే 6 పార్టీలు కలిసి రండి, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? బావదారి ఏదైతే ఇంకా 3 పార్టీలు ఏమున్నాయి సార్? ఇంకా 3 పార్టీలు ఏమున్నాయి అక్కడ కొట్టుకుంటున్నాయి కదా, అవి కూడా కలిసి రండి. కాంగ్రెస్ ని కూడా కలుపుకొని రండి, లెఫ్ట్ పార్టీని కలుపుకొని రండి, బిఎస్పీ ఆఖరికి కేఏ పాల్ ను కూడా కలుపుకొని రండి. ప్రజల ద్వారా ప్రజల మెప్పు పొంది, ప్రజల చేతే మిమ్మల్ని చీత్కరించి, ప్రజల చేతే మిమ్మల్ని తరిమి కొట్టేలా తీసుకొస్తాం. ముగిద్దాం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు జి శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, వారితో పాటు మన స్టూడియోకి వచ్చి మన విలువైన సమయం కేటాయించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు, వారితో పాటు జనసేన రాష్ట్ర నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.